అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ దగ్గర నేను చెప్దామనుకున్న టాపిక్ ఆత్మ గౌరవం. వెళ్ళిపోదామా వీడియోలోకి? అందరికీ నమస్కారం అండి. ఒకసారి చాణక్యుడు చంద్రగుప్తుని పిలిచి ఎదురుకుండా వెళ్తున్న ఒక వ్యక్తిని చూపించాడు. అతడు మంచిగా బట్టలు వేసుకున్నాడండి. పైన పెద్ద మంచి లాల్చి వేసుకున్నాడు, కింద ప్యాంటు మంచిది వేసుకున్నాడు, తలపాగా పెట్టుకున్నాడు, ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తిని చూశాడు చంద్రగుప్తుడు. చూసి చంద్రగుప్త, చూసావా ఆ వ్యక్తిని? అతను చూస్తే నీకేమనిపిస్తుంది అన్నాడు. అతను బాగా డబ్బున్నవాడులాగా కనిపిస్తున్నాడు గురువర్య అన్నాడు. కాదు, అతను వేసుకున్న బట్టలు మాత్రము బాగా డబ్బున్న వావిగా కనిపిస్తున్నాయి, కానీ అతడు బాగా డబ్బున్నవాడు కాదు, ఒక రైతు కొడుకు. అతను ఆ యొక్క బట్టలని అరువు తెచ్చుకొని ఎక్కడి నుంచో తెచ్చుకొని వేసుకున్నాడు, అద్దెకి తెచ్చుకొని వేసుకున్నాడు. కాబట్టి అతన్ని చూడగానే బాగా డబ్బున్నవాడు అని నువ్వు నిర్ణయించుకున్నావు. మన బట్టలు కూడా మన యొక్క ఆత్మ గౌరవానికి, మన వ్యక్తిత్వానికి ప్రతీకలుగా ఉంటాయి. ఇవి నా మాటలు కాదండి, చాణక్యుడు చెప్పిన మాటలు. నిజమే. ఎటువంటి బట్టలు కడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, మీ యొక్క బట్టలు కట్టుకునే విధానంలోనే మీ యొక్క ఆత్మగౌరవం పెరుగుతుందండి. ఒక రాజు దగ్గరికి బాగా మంచి దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి, మురికి చిరిగిపోయిన బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి వచ్చాడు. ఈ మంచి బట్టలు వేసుకున్న వ్యక్తి ధైర్యంగా గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు. అదే ఈ యొక్క చిరిగిన బట్టలు వేసుకున్న వ్యక్తి పేదవాడు కావాలా, అందుకోసమని అతడి మాటలు తడబడుతున్నాయి, సరిగా మాట్లాడలేకపోతున్నాడు. సో మన యొక్క బట్టలు కూడా మన ఆత్మ గౌరవాన్ని పెంచుతాయి, ఆత్మ ధైర్యాన్ని ఇస్తాయి అని మన మనస్తత్వానికి ప్రతిబింబమే మన యొక్క బట్టలు. కాబట్టి బట్టలు వేసుకున్నప్పుడు మీరు సక్రమంగా మనల్ని చూసి గౌరవించేటట్లుగా ఉంటే కనుక ప్రతి వాడు అది ఎక్కడి నుంచి తెచ్చి వేసుకున్నావు అని అడగరండి, బట్టలను చూసి నిన్ను గౌరవిస్తాడు. అదే చిరిగిన బట్ట వాడు మాట్లాడగలుగుతాడండి, అందరి దగ్గర బిడియపడతాడు, సిగ్గుపడతాడు, మాట్లాడటానికి వెనకాడతాడు. అదే మంచిగా బట్టలు ధరించిన వాడు దర్జాగా నడుస్తాడు, ఏ విషయాన్నైనా గట్టిగా మాట్లాడటానికి చూస్తాడు. కాబట్టి బట్టలు కూడా మన ఆత్మ గౌరవాన్ని పెంచుతాయి అన్నది నిజమైన మాట అని ఒప్పుకుంటారు కదా? నిజమేనండి. మన బట్టలు కూడా మనం వేసుకుండే కలర్ బట్టలు, వేసుకుండే బట్టల విధానము, మనం వేసుకొని మంచి బట్టలు వేసుకున్నప్పుడు మన నడక తీరు కూడా దర్జాగా, హుందాగా అనిపిస్తుందండి. కాబట్టి మంచి బట్టలే మనం కట్టుకుంటానికని ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేసినప్పుడు వేసుకుండే బట్టల తీరును కూడా గమనించుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, దర్జాగా నడుచుకుంటూ మన ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మనం మాట్లాడాలి. మన బట్టల తీరు కూడా ఆ విధంగానే ఉండాలి అని తెలియపరుస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.